జనసేనలో నిజంగా అసంతృప్తి పెరుగుతుందా? స్థానిక ఎన్నికల వేళ టీడీపీ, జనసేన మధ్య కొత్తగా గ్యాపు టెన్షన్ పెడుతుందా? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెలుబీకుతుంది. అది ప్రభుత్వం మీద ప్రతిపక్షాల విమర్శల గురించి మాత్రమే కాక కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి మాటల యుద్ధం గురించి కూడా చర్చ అయితే విస్తృతంగా నడుస్తుంది. ఇప్పటి వరకు కూటమి ఐక్యత, ధర్మం అంటూ ముందుకు వెళ్లిన రెండు పార్టీల కార్యకర్తల్లో ఇప్పుడు మాత్రం మాకు ఎంత ప్రాధాన్యత, మా బలం ఎంత, స్థానిక ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు అనేటువంటి ప్రశ్నలు విరివిగా వినిపిస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి కారణమా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, కొందరు నాయకులు, ఎమ్మెల్యేల మాటల్లో కొద్దిమేర మార్పు కనిపిస్తుంది. మేమేం తక్కువ కాదు, మాకు కూడా రాజకీయంగా ఎదగాల్సిందే, మాకు సరైన ప్రాధాన్యం కావాల్సిందే అనే భావన కొంతమంది నేతల నుంచి బయటకు వస్తుంది. మేం జనసేన పార్టీని స్థాపించింది పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయడానికే తప్ప టీడీపీ ఎజెండాను మోయడానికి కదని నిన్నటికి నిన్న పంతం నానాజీ పేర్కొన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మేము అన్ని చోట్ల పోటీ చేయాలి, సీట్ల విషయంలో మా పార్టీ బలాన్ని కూడా పరిగణలోకి తీసుకునేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తలకు బాధ్యతలు ఇవ్వడం వంటి చర్యలు జనసేనలో ఇప్పుడు ఎక్కువగా సాగుతున్నాయి. మరొక వైపు టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న మాటల యుద్ధం కొత్త చర్చకు దారితీస్తుంది. కూటమి ఐక్యత దెబ్బతినకూడదని రెండు పార్టీల నాయకులు పదే పదే చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో ఫేక్ అకౌంట్లు, సూడో కార్యకర్తల పేరుతో ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరొక పార్టీ నాయకుడిని తిట్టడం, రెచ్చగొట్టడం వంటి చర్యలను నమ్మవద్దని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు టీడీపీ అభిమానుల కనిపిస్తూ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం, లేదా జనసేన కార్యకర్తలు కనిపిస్తూ చంద్రబాబు నాయుడుపై దూషణలకు దిగడం. ఇలాంటి పోస్టులు నిజమైన కార్యకర్తల మధ్య కూడా అనుమానాలు పెంచేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో కార్యకర్తల మధ్య జరిగే మాటల యుద్ధం ఒక స్థాయి వరకు సాధారణ రాజకీయ పోరాటమే. కానీ అదే స్థాయి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బహిరంగంగా స్పందించడం మొదలైతే దాని ప్రభావం కూటమి రాజకీయాలపైనే పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు హీట్ పెంచుతున్న అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి అభిప్రాయాలు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. దీనికి టీడీపీ కార్యకర్తల నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. వాళ్ల వాదనలో చెప్పుకోవాలంటే, జనసేనకు ప్రజల్లో ఉన్న బలం నమ్మితే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి నిరూపించుకోవాలి, అవసరమైతే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలి అని సవాళ్లు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. దీనికి జనసేన అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ కూడా గతంలో అన్ని సందర్భాల్లో ఒంటరిగా అధికారంలోకి రాలేదు కదా, పొత్తుల రాజకీయాలు రెండు పార్టీలకు అవసరమే అని గుర్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇరువైపులా ఒకే ప్రశ్న చుట్టూ వాదన జరుగుతుంది. ఎవరి బలం ఎంత? ఈ ప్రశ్నకు సమాధానం స్థానిక ఎన్నికలే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. కానీ స్థానిక ఎన్నికలు మాత్రం రెండు పార్టీలకు తమ బలాబలాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నాయి. ఒకవేళ సీట్ల పంపకం విషయంలో జనసేనకు తక్కువ ప్రాధాన్యత దక్కితే జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెల్లుబీకొచ్చు. అదే సమయంలో జనసేనకు ఎక్కువ సీట్లు కోరితే టీడీపీ స్థానిక నాయకత్వంలోనూ అసహనం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే అసలు సిసులు సమస్యగా మారబోతుంది. ఒక పార్టీ ఎదగాలంటే మరొక పార్టీ తమకు ఉన్న రాజకీయ స్థలాన్ని వదుకోవాల్సి రావచ్చు. కానీ ఎదుగుతున్న మిత్రపక్షానికి ఆ స్థలం ఇవ్వడానికి సీనియర్ పార్టీ ఎంతవరకు సిద్ధంగా ఉంటుంది? ఇది కేవలం కార్యకర్తల సమస్య మాత్రమే కాదు, రెండు పార్టీల భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పటి వరకు కూటమి విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా రెండు పార్టీల కలయికను రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అందుకే ఇద్దరు నాయకత్వాలు కూడా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేయకుండా సంయమనాన్ని పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో గ్రౌండ్ లెవెల్లో ఎవరి బలం ఎంత, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాలి అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. అక్కడే అసలు ఇబ్బంది మొదలవుతుంది. కూటమిగా ఉన్నప్పుడు రెండు పార్టీలకు ఉమ్మడి లక్ష్యం ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి తన పార్టీ బలం పెంచుకోవాలని లక్ష్యం కూడా ఉంటుంది. ఈ రెండు లక్ష్యాలు ఎక్కడైనా ఢీకొంటే అసంతృప్తి మొదలవుతుంది. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న టీడీపీ, జనసేన మాటల యుద్ధాన్ని వెంటనే కూటమి విచ్ఛిన్నమని చెప్పడం తొందరపాటు, అలాగే అసలు ఎలాంటి సమస్య లేదు అని కొట్టిపారేయడం కూడా తొందరపాటే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం ఎలా ఉంటుంది, జనసేనకు ఎంత ప్రాధాన్యత దక్కుతుంది, టీడీపీ తన బలాన్ని ఎలా కాపాడుకుంటుంది, కార్యకర్తల మధ్య పెరుగుతున్న అసంతృప్తికి నాయకత్వాలు ఎలా కంట్రోల్ చేస్తాయి, స్థానిక ఎన్నికలు కూటమి బలాన్ని పరీక్షిస్తాయా లేక కూటమిలోని కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తాయా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్.